नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। पुढील निवडणूक जिंकण्याचे ध्येय ठेवणारे मंत्री, प्रमुख नेते आणि कार्यकर्त्यांच्या बैठकीत सीताक्काचे निर्देश। काळे कायदे रद्द करण्यासाठी आरटीसी भाडे तत्वावरील बस चालकांचे आंदोलन। बस स्थानकात बसेस थांबत असल्याने प्रवाशांना अडचणी। कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली काँग्रेसमध्ये मोठ्या प्रमाणात प्रवेश। मंत्री सीताक्का यांनी पार्टीचे स्कार्फ घालून निमंत्रण दिले। एआयसीसी संसदेच्या प्रभारींना बोलवले। काँग्रेसचे संसद प्रभारी उद्या दिल्लीला जाणार आहेत। मंत्री तुम्हाला नागेश्वर राव यांनी रैत बंधूबद्दल चांगली बातमी। सण संपताच पात्रांना रैत बंधू मिळण्याची हमी दिली। आजच्या सविस्तर बातम्या। आदिलाबाद जिल्हा प्रभारी मंत्री, संसद प्रभारी, पंचायत राज, ग्रामविकास आणि महिला व बाल कल्याण विभाग सीताक्का यांनी आगामी लोकसभा निवडणूक जिंकण्याच्या उद्देशाने प्रत्येक कार्यकर्त्यांनी कठोर परिश्रम घेण्याचे आवाहन केले आहे। निर्मल जिल्ह्यात झालेल्या काँग्रेसच्या व्यापक आढावा बैठकीत त्या प्रमुख पाहुण्या म्हणून उपस्थित होत्या। ते म्हणाले की आदिलाबाद हा सुंदर जंगलाचा जिल्हा असून बलिदान देणाऱ्या अनेक योद्ध्यांमुळे जिल्हा विकासात मागे पडणे हे दुर्दैवी आहे। याचे कारण आधीच्या सत्ताधाऱ्यांचे दुर्लक्ष हे आहे। यांच्या नव्याने स्थापन झालेल्या सरकारवर जिल्ह्याच्या विकासाबाबत खूप जबाबदारी आहे। ते जनतेचे सरकार असून जनतेला दिलेली प्रत्येक हमी योजना काँग्रेस सरकार राबवणार असल्याचे त्यांनी स्पष्ट केले। या संदर्भात त्यांनी काँग्रेस पक्षांना बीआरएसच्या नेत्यांकडून केला जात असलेला खोटा प्रचार मोडून काढण्याचे आवाहन केले। अन्याయం జరుగుతే వాళ్ళు వాళ్ళని మా దగ్గర కలలు కన్నా మనం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మన ముఖ్య ఉద్దేశం మన పార్లమెంట్ సభ్యుల్ని మన గౌరవ పెద్దలు మన పార్టీ నాయకులు ఈ రోజు రాహుల్ గాంధీ గారికి కానుక ఇవ్వాలని చెప్పి మనం అందరం కలిసి గట్టిగా పనిచేయాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మనం పనిచేసి తప్పకుండా మనం విజయం సాధించి ఈ యొక్క పార్లమెంటు అక్క ఇన్ఛార్జ్ లేదు కాబట్టి, సీతక్క గారి ఇన్ఛార్జ్ లేదు కాబట్టి వారికి మనం కానుక ఇచ్చి మనం మన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి పంపే ప్రయత్నం చేయాలని చెప్పి తప్పకుండా మనం సాధించుకుంటామని చెప్పి మన అందరితో మనవేసే అవకాశం మీ అందరికీ నేను చెప్తున్నా। మన ప్రధాన ప్రత్యర్థి ఆదిలాబాద్ పార్లమెంట్ లా బీజేపీతోనే మనకు పోయి ఉంటుంది। టీఆర్ఎస్ అనేది కష్టమైంది, ఏదో కూడా టీఆర్ఎస్ గురించి సమీక్షించాల్సిన పని లేదు, కానీ బీజేపీతో మన పోటీ ఉంది। కానీ మీ అందరికీ గుర్తుపెట్టుకోండి, 2014 తర్వాత ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో చిన్న చిన్న నాయకులు, మంచి నాయకులు ఎవరైతే పార్టీని వదిలిపెట్టిపోయిందో అందులో మంచి నాయకులు ఎక్కడైతే అకామిడేషన్ చేయగలుగుతామో వారందరినీ మంచి మనసుతో పవిత్ర హృదయంతో తిరిగి నిలకి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం చేయాలంటే మన ముందున్నటువంటి ప్రత్యర్థి బీజేపీ అభద్రాల నంబర్ 1 బోగస్ ప్రాపగండా అంటే ఆ రోజుల్లో బోగస్ ఉండేది వీటిలో కూడా ఆ బోగస్ మించిపోయేటువంటి ప్రచారం చేస్తుంది బీజేపీలో। వాళ్ళని ఆ బోగస్ ప్రచారాన్ని అడ్డుకోవాలంటే అనేక పార్టీలలో మంచి ఉన్నటువంటి గ్రామ స్థాయి నాయకుల్ని సాధారణంగా ఆహ్వానం చేయాలి। ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటుని గెలిచి సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ కావాలి। వచ్చినటువంటి నిర్మల్, ఖానాపూర్, మోదూర్ నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, వివిధ పనుల మీద వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందన శుభాభివందనం తెలియజేస్తా ఉన్నాను। ఈ ఆదిలాబాద్ జిల్లా అంటేనే మరి అక్షర క్రమంలో ఇంతకుముందే మన సోదరుడు చెప్పిండు అగ్రభాగాన ఉన్నది, మొదటి అంచెలో ఉంది। కానీ అభివృద్ధిలో చూస్తే
కనీసం మంచినీళ్లు రాక, రోడ్డు రవాణా సౌకర్యం లేక, సరైనటువంటి వైద్య సౌకర్యం అందక, స్కూళ్లు చక్కగా లేక, రైతులకు సరైనటువంటి పంటలకు నీళ్లు లేక, అల్లున్నట్లో అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్లో శని ఉన్నట్టుగా మరి పచ్చని అడవులు, మరి అదే విధంగా నీటి వనరులు, గోదావరి, ప్రాణహిత ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా 2 పంటలకు నీళ్లు రాక పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. అదే విధంగా ఎందరో మహనీయులు కుమ్రం భీమ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, తల్లి మరి సరస్వతీదేవి కొలువైనటువంటి ప్రాంతం. అదే విధంగా రామ్జీ గోండు గారు, ఇట్లా అనేక పోరాట ఉద్యమకారులు నిన్నటి వరకు విప్లవోద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ప్రజాస్వామిక పోరాటాలు కావచ్చు, రకరకాల కుల ఉద్యమాలు కావచ్చు, తెగల ఉద్యమాలు కావచ్చు, మరి అన్నింటికీ చైతన్యము రాజకీయ అవగాహన ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న జరిగినటువంటి మొదటి మీటింగ్ ఆయన ఆదిలాబాద్ జిల్లాతో స్టార్ట్ చేసింది. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఆ యొక్క కార్యక్రమం చేసినాం. రేపు ఆ పథకాలను ఒక్కొక్కటి ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, దాన్ని చూసి తట్టుకోలేక టిఆర్ఎస్ నాయకులు కడుపు మండి మహిళలు పెద్ద ఎత్తున మన సీఎం రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారని చెప్పి ఈ స్కీమును అమలు చేయకుండా చేయాలని మరి ఆటో డ్రైవర్లతోటి చెందిన నియోజకవర్గాలలో మరి ఓడిపోయినటువంటి నాయకులు కూడా యాక్టివ్గా ఉంటూ అక్కడ సమస్యల్ని పట్టించుకోండి, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఇన్ఛార్జ్ మిनिस्टरకి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. सीपीएमचे राज्य सचिव जॉन वेल्सी म्हणाले की केंद्र आणि राज्य सरकार सार्वजनिक समस्या सोडवण्यात अपयशी ठरत आहे. ते म्हणाले की मागील बीआरएस सरकारने जनतेला दिलेल्या आश्वासनाची अंमलबजावणी न केल्यामुळे आणि हुकुमशाही वृत्ती स्वीकारल्यामुळे ही निवडणूक हरली. नव्याने स्थापन झालेल्या काँग्रेस सरकारने निवडणुकीतील आश्वासने असलेल्या 6 हमीभावांची काटेकोर अंमलबजावणी करावी अशी मागणी त्यांनी केली. आदिलाबाद जिल्हा केंद्रातील सुंदरय्या इमारतीत बुधवारी झालेल्या पक्षाच्या बैठकीला ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. ते म्हणाले की केंद्रात सत्तेत असलेला भाजप लुटीपुटीचे धोरण राबवत आहे. देशातील मोजक्या लोकांच्या हातात संपत्ती जमा झाल्यामुळे बेरोजगारी आणि गरिबी वाढत असून गरिबी हटत नसल्याची चिंता त्यांनी व्यक्त केली. दलितांवर दररोज हल्ले होत असून दरवर्षी हजारो लोक मारले जात असल्याचे नमूद केले आहे. नंतर अनेक ठराव मांडण्यात आले. नंतर सीसीआयने आंदोलन करून उद्योगधंदे व ताळमेळ घालण्याची मागणी केली. जिंदाबाद जिंदाबाद सीपीएम जिंदाबाद. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడే ఆ సమస్యలు ఇంకా పరిష్కారం చేయలేదు అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడడం సరైనది కాదు. కానీ ఏది వాగ్దానాలు అయితే ప్రజలకు చేసిందో 6 గ్యారెంటీలతో పాటు ఇతర అనేక రకాల వాగ్దానాలు చేసింది. వాటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి అలాగే ఇటీవల కాలంలో సిపిఎం పార్టీ ప్రతినిధి బృందంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రభుత్వంలోకి వచ్చినందుకు అభినందిస్తూనే ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తోడు భూములకు సంబంధించి గత ప్రభుత్వం 13 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తానని చెప్పి 3 లక్షల ఎకరాలు మాత్రమే పంపిణీ చేసింది. అందుకని ఆ మొత్తం భూమిని వెంటనే పరిష్కరించి వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. త్వరగా పూర్తి కాగలిగినటువంటివి అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పద్ధతుల్లో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉండేటటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సిపిఎం ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేయడం జరిగింది. आदिलाबाद जिल्ह्याचे प्रभारी मंत्री सीताक्का यांनी पदभार स्वीकारल्यानंतर काँग्रेस पक्ष दुप्पट उत्साहाने काम करत आहे. पक्षाचे विधानसभा मतदारसंघ प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली काँग्रेस पक्ष मजबूत करण्यासाठी काम करत आहे. प्रभारी मंत्री सीताक्का आणि विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या संयुक्त ऑपरेशनासह अनेक प्रमुख बीआरएस नेते आधीच पक्षात सामील झाले आहेत, जे आगामी निवडणुका जिंकण्याचे लक्ष्य ठेवत आहे. आज बीआरएस पक्षाशी संबंधित आदिवासी सरपंच,
एमपीटीसी आणि ITDA संचालक मोठ्या संख्येने KSRच्या नेतृत्वाखाली निर्मल येथे गेले आणि मंत्री सीताक्का यांच्या उपस्थितीत काँग्रेसचे स्कार्फ घेतले। त्यांनी जिल्हा नेत्यांच्या आढावा बैठकीला हजेरी लावली आणि तेथील कामगार त्यांनी कृपापूर्वक सर्वांना पार्टीसाठी आमंत्रित केले। రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వివిధ పార్టీ నాయకుల, సర్పంచులకి, ఎంపీటీసీలకి, వైస్ ఎంపీపీలకి అందరికి కూడా పేరు పేరున మనసా వాచా కర్మేణ స్వాగతం పలుకుతున్నాం। మీ అందరూ కూడా ఇంతవరకు పోరాడింది ఆదిలాబాద్ కోసమే, ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే। విభిన్న పార్టీలలో ఉండవచ్చు మనం, కానీ మీ గుండె లబ్ధం అన్నది, మీ సంకల్పం అంతా కూడా ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలా, ఆదిలాబాద్లోని గ్రామాల అభివృద్ధి చెందాలని ఇన్నాళ్ళు పరితపించినాం। ఆ లక్ష్యం కోసమే ఈ రోజు మీరంతా, మనమంతా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి చేరినాం। ఇందులో చాలా మంది గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం చాలా సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే, వారి రాజకీయ జీవితాల్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించిన వాళ్ళే। వాళ్ళందరికీ కూడా తిరిగి మీ సొంత ఇంటిలోకి స్వాగతం, సుస్వాగతం। మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటది। పాత కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేస్తూనే కొత్త కార్యకర్తలందరినీ కలుపుకపోతూ అందరం కలిసి ఈ వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 65,000 నుంచి 75,000 మెజార్టీని మేము టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది। రేవంత్ రెడ్డి అన్న గారు మొన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఒకటే చెప్పడం జరిగింది, కంది శ్రీనివాసరెడ్డి, సీతక్క ఆధ్వర్యంలో మీరు ఎట్లయినా పనిచేసి ఆదిలాబాద్ పార్లమెంటుని అటు సూర్యుడు ఇటు పొడిచినా కూడా 600 కూడా గెలిపించుకొని రావాలన్నటువంటి లక్ష్యం నిర్దేశనం చేయడం జరిగింది। అందరి సహకారంతో అందరిని కలుపుకపోతూ ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ని గెలిపించుకోవాలా। అందరు సర్పంచులకు కూడా, అందరు ఎంపీటీసీలకు, వైస్ ఎంపీపీలకు మీ అందరి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి నేను ఆహ్వానిస్తున్నా, స్వాగతం పలుకుతున్నా। మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటది। అలాగే మొన్న మా మామ భోజిరెడ్డి మామ, మా వెంకటరెడ్డి కాక ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పట్ల ఆకర్షితులై, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై వాళ్ళు పోసిన పులుగం ఈరోజు ఇంత పెద్ద బలగంగా తయారైంది। సో మీరందరూ కూడా జాయిన్ అయినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు తీరును చూసి మరి ఎంతో మంది ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు। ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఏదైతే నియోజకవర్గం ఉందో, ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 40 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది। వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించడం జరిగింది। అదేవిధంగా జెడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, డైరెక్టర్లు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు మరి 10 మంది ఎంపీటీసీలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది। వారందరినీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నాం। అక్కడటువంటి స్థానిక నాయకులు, అదేవిధంగా సీనియర్ నాయకులు, ఇప్పుడే వచ్చినటువంటి నాయకులతో అందరితో సమన్వయం చేసుకొని రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం। ఆ తర్వాత వచ్చేటువంటి జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకొని కష్టపడేటువంటి కార్యకర్తకు అందలం ఎక్కించే అవకాశాన్ని, అదేవిధంగా పదవులను అందించే అవకాశాన్ని కూడా మేము ఈ యొక్క పార్లమెంటునే టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం। రేపు రాబోయేటువంటి నెక్స్ట్ మంత్ నుంచి కూడా మరి 6 గ్యారంటీల యొక్క అమలును ప్రతి గ్రామంలో అమలు చేసి ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని కూడా अंदिस्तामनि इस संदर्भांगा తెలియజేస్తాను అందరికీ। केंद्र सरकारने आणलेले काळे कायदे तात्काळ रद्द करावेत या मागणीसाठी आरटीसी भाडेतत्वावरील बस चालकांनी आंदोलन केले। त्यामुळे जिल्हाभरातील बस सेवा बंद करण्यात आली होती। विविध ठिकाणी जाणाऱ्या प्रवाशांना प्रचंड अडचणीचा सामना करावा लागला। सकाळपासूनच बसेसच्या प्रतीक्षेत असलेल्यांनी आपल्या इच्छित स्थळी जाण्यासाठी खाजगी वाहनाचा आसरा घेतला आणि दुसरीकडे संक्रांती सणाच्या पार्श्वभूमीवर संबंधित भागातून येणारे प्रवासी बसमध्ये अडकून पडले होते। दरम्यान केंद्र सरकारने आणलेले काळे कायदे तातडीने मागे घ्यावेत
अपघाताला कारणीभूत ठरणाऱ्या वाहन चालकांना दंड आणि तुरुंगात टाकणाऱ्या या काळ्या कायद्याला आमचा विरोध असल्याचे त्यांनी सांगितले। सरकारकडून प्रतिसाद न मिळाल्यास चिंता आणखी वाढेल असा इशारा त्यांनी दिला। మేము ఈ రోజు ఆదిలాబాద్ డిపో హైర్ బస్సులన్నీ ఆపేయడం జరిగింది। ఎందుకంటే ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం తీసిన రూల్స్ డ్రైవర్లకు వ్యతిరేకంగా ఉంది। దీన్ని నిరసిస్తూ మేము ఈ రోజు ఆదిలాబాద్ డిపోలో బస్సులు ఆపేశాము। ఎందుకంటే ఇది చట్టంలో మా డ్రైవర్ల వ్యతిరేకత ఏమనంటే ఏదైనా అనుకోని ఎడల యాక్సిడెంట్ జరిగితే 7 లక్షల రూపాయల జరిమానా మరియు 10 సంవత్సరముల జైలు శిక్ష అని ప్రకటించారు। ఈ ప్రకటనలో మాకు వ్యతిరేకంగా ఉంది। దీంట్లో ఏం భాగంగా అంటే మాకు అంత 7 లక్షల రూపాయలు మరియు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించేంత శక్తి మా దగ్గర లేదు। మేము నెలసరి జీతగాళ్ళము। మాకు వచ్చే 10-12 వేల జీతంలో మా భార్య పిల్లల్ని పోషించుకుంటూ మా భార్య పిల్లలు అన్నీ చేసుకొని ఈ విధంగా ఉండాలని ఉద్దేశించుకొని అందరూ బాగుండాలని చెప్పేసి మా డ్రైవర్ యూనియన్స్ మొత్తము ఈరోజు ఆదిలాబాద్ డిపోలో బస్సులు ఆపడం జరిగింది। మాకు సహకరించాలి, అంతేకాకుండా దీన్ని పరిష్కరించాలని మా ఆనరబుల్ మినిస్టర్ గారికి దీని గురించి డిస్కషన్ చేసి మా మొత్తం దీన్ని పరిష్కరించాలని చెప్పేసి మీ అందరినీ మేము కోరుకుంటున్నాం। डीसीसीबीचे अध्यक्ष अड्डी भोजारेड्डी, डीसीसीबी संचालक आणि काँग्रेस नेते ज्येष्ठ नेते बालुरी गोवर्धन रेड्डी म्हणाले की पुढील निवडणुका जिंकण्यासाठी सर्वांनी एकत्र काम केले पाहिजे। जिल्हा मुख्यालयातील प्रजासेवा भवनात आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते। अनेक सरपंच, एमपीटीसी आणि बीआरएसच्या आयटीडीए संचालकांनी सांगितले की आदिलाबाद मतदारसंघाच्या विकासासाठी सुमारे 50 काँग्रेसचे स्कार्फ घातले जातील। निर्मलेते मंत्री सीताक्का यांच्या उपस्थितीत आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली या सर्वांनी काँग्रेस पक्षात प्रवेश केला आणि त्यानंतर ते सर्वजण आदिलाबादला विशेष बसने निघाले। కూర్చోండి। ఇక్కడ నుంచి తీసుకోవాలి। బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా అన్ని పార్టీల నుంచి దాదాపు ఈ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గారి నాయకత్వంలో, అదే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదే విధంగా సీతక్క గారి నాయకత్వంలో, అదే విధంగా ఇన్ఛార్జ్ మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు దాదాపు 30 మంది గిరిజన సర్పంచులు, అదే విధంగా ఒక 5-6 ఎంపీటీసీలు, అదే విధంగా ఈరోజు బీసీ సర్పంచులు, ఒక 40 మంది సర్పంచులతో, అదే విధంగా సీనియర్ నాయకులు తానాజీ లాంటి వాళ్ళు, ఐటీ డైరెక్టర్స్ సీనియర్ నాయకులు, ఇటువంటి అదే విధంగా ఉపాధ్యక్షుడు జంగు పటేలు, అదేవిధంగా మోహన్, అటువంటి సీనియర్ నాయకులు ఈరోజు గిరిజన నాయకులు అందరూ కలిసి మేము సైతం కాంగ్రెస్ పార్టీకి మేము కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో, సీతక్క గారి నాయకత్వంలో జాయిన్ అవుతామని చెప్పి ఈరోజు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం। ఈరోజు మనం అందరం కలిసి అందరం ఐక్యతతోని ఈరోజు పార్లమెంట్ కానీ, రేపు వచ్చే జిల్లా పరిషత్లు కానీ, వచ్చే మున్సిపాలిటీ కానీ, వచ్చే సర్పంచుల ఎన్నికలు కానీ, వచ్చే ఈ ఎన్నికలన్నీ ఎదుర్కొని మన కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాని రెప్పరెప్పలాడేట్టు చేద్దామని చెప్పి మనం అందరం సంఘటితంగా పనిచేద్దామని చెప్పి మీ అందరితోని ఈరోజు మనం చేస్తూ ఉన్నాను। మీ అందరికీ కంది శ్రీనివాస్ రెడ్డి గారి తరఫు నుండి
మీ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. నిర్మల్లో కూడా మీకు అక్కడికి పోయినాక మన నాయకులు కూడా మీకు స్వాగతం పలుకుతారు. నిర్మల్లో చేరిక జరుగుతూ ఉంది కాబట్టి మీరు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నియోజకవర్గంలో పార్టీ యొక్క బలోపేతం కొరకు మేము సైతం మీ వెంటే వస్తామని చెప్పి మరి దాదాపు 50 మంది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కావచ్చు, ఇతర నాయకులు అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు రావడం జరుగుతున్నది. మరి సీతక్క గారి ప్రోగ్రాం ఆదిలాబాద్లో ఉన్నదనుకొని మేము పెద్ద ఎత్తున ఇంకా అరేంజ్మెంట్ చేద్దామని అనుకున్నాం. కానీ సమయం లేకపోవడం వల్ల ఆమె మరలా పోయి వెళ్ళడం వల్ల ఈరోజు మేమే నిర్మల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంటుంది. అందుకని చెప్పి పార్టీలోకి వస్తున్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున మరి నమస్కారం తెలియజేస్తూ వాళ్ళని స్వాగతం పలుకుతూ మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అన్న యొక్క ఉద్దేశంతో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం నియోజకవర్గం యొక్క అభివృద్ధి చేస్తుంది అనే ఒక దృఢమైన నమ్మకంతో అందరు రావడం జరుగుతుంది. ఈరోజు మేము ఎందుకు పోతున్నామంటే మన ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసుల జిల్లా. గతం నుంచి తెలంగాణ వచ్చింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ గొంగుడు ఎక్కడ ఉంది. అందుకొరకే మా ఆదివాసీ గూడలు గిరిజన తాండాలని అనుకొని మేము బీఆర్ఎస్ పార్టీకి మేము టోటల్గా రాజీనామా పెట్టి మేము మన బేల మండల్, ఆదిలాబాద్ మండల్, జైనత్ మండల్ సర్పంచులు, ఎంపీటీసీలు మా ఆదివాసీ గూడలకు తాండాలకు అభివృద్ధి కోసం మేము పోతున్నాము. ఎందుకంటే గతం నుంచి మేము కూడా మా సమస్యల పైన మేము సీఎం వరకు కొండపో అన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఓలను కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మనకు సీఎం వరకు కొండపోలే మేము అభివృద్ధి కూడా చెప్పలేకపోయినాము. అందుకొరకు మా ఆదివాసీ గుళ్ళల్లో అభివృద్ధి బాగా ఎన్నుకుంది. అందుకొరకు మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా పెట్టి మేము కాంగ్రెస్లో పోతున్నాం అనుకుని అందరికీ మనవి చేస్తున్నాం. नवीन पेन्शन योजनेने NPS रद्द करून जुनी पेन्शन योजना OPS लागू करावी अशी रेल्वे कर्मचाऱ्यांची आंदोलन आहे. दक्षिण मध्य रेल्वे कर्मचारी संघाच्या संयुक्त विद्यमानाने स्थानिक रेल्वे स्थानकासमोर ठिय्या आंदोलने केली. ते म्हणाले की हे 8 ते 11 जानेवारीपर्यंत हे उपोषण करणार आहेत. तर नवी पेन्शन पद्धत रद्द करून जुनी पेन्शन पद्धत लागू करून कर्मचाऱ्यांना न्याय द्यावा असे युनियन प्रतिनिधींनी सांगितले. नवीन पेन्शनमुळे त्यांचे मोठे नुकसान होत असल्याचे आवेदना त्यांनी व्यक्त केले. दक्षिण मध्य भागातील सर्व रेल्वे स्थानकावर आपल्या कर्तव्यावर बहिष्कार टाकून आपला निषेध व्यक्त करत असल्याचे त्यांनी सांगितले. सरकारने फेरविचार करून निर्णय घेऊन कर्मचाऱ्यांना न्याय द्यावा अशी मागणी त्यांनी केली. एनपीएस रद्द करो, ओपीएस चालू करो. एनपीएस रद्द करो, ओपीएस चालू करो. जिंदाबाद. एनपीएस रद्द करो, ओपीएस चालू करो. एनपीएस रद्द करो, ओपीएस चालू करो. ఎన్ఎఫ్ఐఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో జనవరి 8 నుంచి జనవరి 11 వరకు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఒక మిషన్ తోని ఎన్పిఎస్ ను రద్దు చేయాలి, ఓపీఎస్ ను ఇంప్లిమెంట్ చేయాలని ఈ నినాదంతో ఈ రోజు ఆదిలాబాద్ లో రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ రిలే నిరాహార దీక్షలు సౌత్ సెంట్రల్ మొత్తం పరిధిలో జరుగుతున్నాయి. నాందేడ్, ఔరంగాబాద్, సికింద్రాబాద్ అన్ని సౌత్ సెంట్రల్ పరిధి మొత్తంలో జరుగుతుంది. దీనిలో భాగంగా ఇవాళ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. మా ఏకైక డిమాండ్ ఏంటంటే ఎన్పిఎస్ ను తీసేసి ఓపీఎస్ ను ఇంప్లిమెంట్ చేయాలని ఆ నినాదంతో ఇవాళ రిలే నిరాహార దీక్ష ఆదిలాబాద్ లో చేయడం జరుగుతుంది. आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या अनेक समाजसेवेच्या कार्यक्रमांनी आधीच लोकांची मने जिंकली आहे. KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले. शेकडो लोक आपली भूक भागवत आहे आणि कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य देत आहे आणि लोक त्यांना आशीर्वाद देत आहे. గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాద్ ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా.
మమ్మోగన్న మా పల్లెలు చేతులే ఎత్తి తెలిసినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్మోగన్న మా పల్లెలు నీ మంచి మనసుకు వందనం నీ గుండెకెంతటి తాలి గుణం ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం పోరాటాన్ని అలుముకున్న స్వరం రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే కాంగ్రెస్ జెండల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు मुद्दू बिड्डवन्ना अण्णा कंदी श्रीनिवास। गायींचे रक्षण आणि पूजा करणे हा हिंदू धर्म आहे आणि सर्व देवता गायींमध्ये वास करतात हे सत्य प्रत्येकाने समजून घेतले पाहिजे असे मत मूळ आदिवासी आणि सुशिक्षित महिला असलेल्या श्रीलेखा यांनी व्यक्त केले। आदिलाबाद जिल्हा केंद्रातील एका खाजगी शाळेत गोमाता सेवेच्या सदस्यांसाठी सन्मान कार्यक्रमाचे आयोजन करण्यात आले होते। गायीच्या आधी वैदिक विद्वानांनी वैदिक मंत्रांसह विशेष पूजा केली आणि नैवेद्य अर्पण केला। त्यानंतर गोरक्षकांचे पाय धुवून व पूजा करून शाल श्रीफळ देऊन सन्मान करण्यात आला। त्यांनी त्यांच्या सेवेचे कौतुक केले। गोमाता हे सर्व देवतांचे निवासस्थान आहे असे पुराण सांगतात आणि पारंपरिक हिंदू धर्माचा भाग म्हणून गायीची पूजा करावी असे सुचवले आहे। अशा गायींचे धोक्यांपासून संरक्षण, जखमींना उपचार आणि परंपरेनुसार मृतांवर अंत्यसंस्कार करण्याची अनुकरणीय कामगिरी करणाऱ्या गोसेवकांचे आणि संरक्षकांचे त्यांनी विशेष कौतुक केले। त्यांचा सन्मान करण्यात मी भाग्यवान असल्याचे ते म्हणाले। నేడు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। వైదిక బృందం తరఫున ఎక్కడైనా ఆవు మరణించిన ఆవుకు యాక్సిడెంట్ జరిగి వాటి వైద్యం కొరకు ఏ రాత్రి అయినా పగలనక మా టీం సభ్యులు అక్కడ చేరుకొని ఆవుని రక్షించడమే మా బాధ్యతగా ఈ సేవలు అందిస్తున్న ఈ సేవల్ని గుర్తించి శ్రీలేఖ ఆదివాసి మన ముద్దు బిడ్డ ఇక్కడ మమ్మల్ని పిలిచి గోమాత సేవ ఫౌండేషన్ సభ్యుల్ని సన్మానించడం జరిగింది। గౌమాత అనేది సకల దేవతలకు నిలయంగా మన హిందూ ధర్మంలో భావించి పూజించడం అనేది జరుగుతుంది। అదే విధంగా మన పూర్వీకులు గౌమాతను తిరగాడుతున్నటువంటి ఒక వైద్యశాలగా భావించి కీర్తించడం జరుగుతుంది। ఇక్కడ వైద్యశాలగా ఎందుకు భావించారంటే గౌమాత యొక్క మూత్రాన్ని పూర్వకాలంలో అనేక రోగాలను నయం చేయడానికి తయారు చేసేటువంటి ఆయుర్వేద మందులలో ముఖ్యంగా ఉపయోగించడం జరుగుతుంది। అలాంటి గొప్ప అద్భుతమైన అత్యుత్తమమైనటువంటి శక్తి కలిగిన గోమాతలకు సేవా కార్యక్రమాలను జరుపుతున్నటువంటి గోమాతా సేవా ఫౌండేషన్ సురేష్ అన్న గారిని అదే విధంగా గోమాతా సేవా ఫౌండేషన్ సభ్యులందరినీ ఇవాళ సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను। इंटेकचे राज्य कार्य अध्यक्ष सय्यद महमूद म्हणाले की मुख्यमंत्री रेवंत रेड्डी हे जनतेचे सरकार म्हणून कामगारांना भेडसावणाऱ्या समस्या सोडवण्यासाठी सकारात्मक असून कोणीही निराश होण्याची गरज नाही। INTUC संलग्न आदिलाबाद क्षेत्र RTC SWU ची आदिलाबाद जिल्हा मुख्यालयातील यादव संगम भवन येथे बैठक झाली। या बैठकीला ते प्रमुख पाहुणे म्हणून उपस्थित राहिले। त्यांनी अनेक मुद्द्यांवर चर्चा केली। ते म्हणाले की त्यांनी आधीच मुख्यमंत्री रेवंत रेड्डी यांची भेट घेतली आहे आणि त्यांचा सल्लाही घेतला। त्यांनी प्रतिसाद देण्याचे आणि तोडगा काढण्याचे आश्वासन दिले आहे। ही इंटेक बळकट करण्यासाठी सर्वांनी परिश्रम घेतले पाहिजे असे त्यांनी सांगितले। మన సమస్యలు కూడా పరిష్కారం మీ అందరూ చూసా ఎంతో పోరాటం మనం చేశాము। ఇప్పుడు కొత్త కలెక్ట్ అనేది ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఉందో మనకు ఆయన ఎప్పుడు మనం ఎంప్లాయీస్ యూనియన్ ఎనిమిది ఇద్దరి మధ్య బ్యాచ్లు ఉండే ఇప్పుడు అందరం కలిసిపోయాము। సింగల్ యూనియన్ నిర్మాణం వైపు INTUCలో మనం అంతా చేరుకొని దీన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న కార్మికులు నా ఉద్దేశం ఏంటంటే ఈ సంస్థ బతకాల
అంతా కృంగిపోతున్నది. కార్మికుల మీద పనిభారం మోసి 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 చంపేస్తున్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనారోగ్య పాలైపోతున్నారు. ఏదేమైనా 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో దగాపడ్డ ఆర్టిస్టులకు మనం మహాలక్ష్మి స్కీమ్ ఆర్టిస్టు కష్టాలు ఉన్నాయి మనకు. మీరు ఎమ్మడే చెప్తారు ఇబ్బందులు, రోజు ఇబ్బందులు చూస్తుంటారు. ఇబ్బందులు మనం వింటున్నారు, దాని పరిష్కారం కనుక్కుందాని. కానీ ఆర్టిస్ట్ అభివృద్ధి చెందుతుంది, కొత్త నియామకాలు వస్తాయి. ఎప్పుడైతే కొత్త బస్సులు కొత్త నియామకాలు వస్తాయో సంస్థ లాభాల వైపు పయనిస్తుంది. కేసీఆర్ పాలనలో 57 మంది 42 వచ్చాము. 10,500 బస్సులు 8,800 వచ్చాయి, 8,800. ఈరోజు 4,000 బస్సులకు ఆర్డర్ ఇస్తారు. అంటే కొత్త ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ उद्योगाలు वस्ते। विवेकानंद जयंती या महिन्याच्या 12 तारखेला युवाजन संघ ऐक्य वेदिकेच्या संयुक्त विद्यमानाने आयोजित करण्यात येत असल्याची माहिती ऐक्य वेदिकाचे जिल्हा निमंत्रक बालशंकर कृष्ण यांनी दिली। या कार्यक्रमात मोठ्या संख्येने सहभागी होऊन कार्यक्रम यशस्वी करण्याचे आवाहन त्यांनी केले। आदिलाबाद जिल्हा मुख्यालयातील प्रेस क्लब मध्ये आयोजित पत्रकार परिषद मध्ये त्यांनी समाजातील सदस्यांशी संवाद साधला। स्थानिक आहार महाविद्यालयाच्या मैदानासमोरील विवेकानंद पुतळ्यांची जयंती सोहळ्याची व्यवस्था करण्यात येत असल्याचे त्यांनी सांगितले। लोकप्रतिनिधी, प्रसिद्ध व्यक्ती, विचारवंत तरुणांनी मोठ्या संख्येने येऊन हा उत्सव यशस्वी करण्याची विनंती केली। వివేకానందుని 12వ తారీఖు నాడు జయంతి వేడుకలు యువజన సంఘాల నేతృత్వంలో స్థానిక డైట్ మైదాన ఎదురుగా వివేకానందుని కూడుల్లో మరి చాలా బ్రహ్మాండంగా భారీ ఎత్తులో ఇటు కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు నిర్వహిస్తున్నాం। ఇటు కార్యక్రమానికి ఇప్పటికే అతిథులు, పురప్రముఖులు, యువకులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు చాలా మంది కూడా భారీ సంఖ్యలో మరి ఆ రోజు జరిగే వివేకానందుని జయంతి కార్యక్రమానికి 12వ తారీఖు నాడు ఉదయం 9:30 అధిక సంఖ్యలో మరి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆదిలాబాద్ యువజన సంఘాల సమితిన మరి పిలుపునివ్వడం, మహనీయుడు యుగ పురుషుని జయంతి వేడుకల్లో కూడా మరి రంగవైభవంగా జరగడానికి అన్ని వర్గాలు కూడా కలిసి వచ్చి పాల్గొని అట్టి కార్యక్రమాన్ని विजयवंతం చేయాల్సిందిగా ఆదిలాబాద్ యువజన సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ కోరడమైనది। काँग्रेस नेतृत्वाचे लक्ष लोकसभा निवडणुकीवर आहे। उद्या दिल्लीत काँग्रेस संसद प्रभारीची पूर्वतयारी बैठक होणार आहे। या बैठकीला उपस्थित राहण्यासाठी काँग्रेस नेत्यांना हायकमांडकडून फोन आला। यासाठी सीएम रेवंत रेड्डी आणि डेप्युटी सीएम भट्टी विक्रमार्का उद्या दिल्लीला जाणार आहे। राज्याचे प्रभारी दीपदास मुंशी यांच्यासह संसदेचे प्रभारी म्हणून काम करणाऱ्या मंत्र्यांना या बैठकीला उपस्थित राहण्याचे आदेश देण्यात आले आहे। मंत्री तुम्हाला नागेश्वर राव यांनी रैत बंधूची चांगली बातमी दिली। काँग्रेस सरकार सत्तेवर आल्यानंतर रैत बंधू मदतीचे पैसे काही लोकांच्या खात्यात गेले, इतरांनी केले हे नाही। अनेक जण याची वाट पाहत आहे। या पार्श्वभूमीवर खम्मम जिल्ह्यातील कुसुमांची येथे प्रसार माध्यमाशी बोलताना मंत्री तुम्हाला यांनी रैत बंधूबाबत स्पष्टीकरण दिले। रैत बंधूबद्दल कोणीही गैरसमज बाळगू नये असा सल्ला त्यांनी दिला। संक्रांती सणानंतर सर्व पात्रांना रैत बंधू मिळेल असे आश्वासन त्यांनी दिले।
कर्मचारी राहुल राज आणि ITDA PO चाहत बाजपेयी यांनी बुधवारी उटनूर येथील KB कॉम्प्लेक्सच्या बैठक सभागृहात संयुक्त जिल्हा वैद्यकीय अधिकाऱ्यांसोबत आढावा बैठक घेतली। ते म्हणाले की शासकीय रुग्णालयामध्ये अधिक चांगली वैद्यकीय सेवा दिली जावी, दुर्गम आदिवासी भागातील लोक सतत उपलब्ध असावेत हे सुचवले आहे। प्राथमिक आरोग्य केंद्रांमध्ये सामान्य प्रसूतीची संख्या वाढण्याची सूचना केली आहे। रुग्णालयामध्ये आवश्यक डॉक्टर व कर्मचाऱ्यांची नियुक्ती करण्यात यावी, तसेच आवश्यक साहित्यही उपलब्ध करून द्यावे असेही ते म्हणाले। प्रधानमंत्री यांच्या जनजाती आदिवासी न्याय महाअभियान या कार्यक्रमाचा एक भाग म्हणून त्यांनी प्रत्येक PVTG कुटुंबांसाठी आरोग्यश्री आणि आयुष्यमान भारत योजना लागू करण्यात आहे। नंतर अधिकाऱ्यांनी उटनूर MPDO कार्यालयात सार्वजनिक प्रशासन हमी अर्जाच्या ऑनलाईन नोंदणी प्रक्रियेची पाहणी केली। ऑपरेटरांना कोणत्याही चुका न करता अर्जदारांचे तपशील प्रविष्ट करण्याचा सल्लाही दिला गेला। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। पुढील निवडणूक जिंकण्याचे ध्येय ठेवणारे मंत्री, प्रमुख नेते आणि कार्यकर्त्यांच्या बैठकीत सीताक्काचे निर्देश। काळे कायदे रद्द करण्यासाठी RTC भाडे तत्वावरील बस चालकांचे आंदोलन, बस स्थानकात बसेस थांबत असल्याने प्रवाशांना अडचणी। कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली काँग्रेसमध्ये मोठ्या प्रमाणात प्रवेश, मंत्री सीताक्का यांनी पार्टीचे स्कार्फ घालून निमंत्रण दिले। AICC संसदेच्या प्रभारींना बोलवले, काँग्रेसचे संसद प्रभारी उद्या दिल्लीला जाणार आहेत। मंत्री तुम्हाला नागेश्वर राव यांनी रईत बंधू बद्दल चांगली बातमी, सण संपताच पात्रांना रईत बंधू मिळण्याची हमी दिली। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।